హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. శ్రీ చంద్రశేఖరమూర్తి అలాగే గౌరీదేవి విగ్రహాలను తయారు చేస్తున్నామండి. పంచలోహ విగ్రహాలు. స్వామివారు 10 ఇంచుల ఎత్తు, అలాగే గౌరీదేవి అమ్మవారు 8 ఇంచుల ఎత్తు. 2 విగ్రహాలు కలిపి 5 కేజీల బరువు అండి. ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం వచ్చేసి శ్రీ చంద్రశేఖరమూర్తి స్వామివారి విగ్రహము. నేను నెక్స్ట్ వీడియోలో గౌరీదేవి అమ్మవారి విగ్రహం ఎలా తయారు చేస్తామనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. 2 విగ్రహాలు కలిపి వ్యాక్స్ మోడల్లో తయారు చేసిన తర్వాత 650 గ్రాములు మాత్రమే వెయిట్ ఉందండి. ఈ విగ్రహాలను మనము మెటల్ కరిగించి పోసుకున్నప్పుడు 1:10గా పరిగణిస్తారు. అంటే 100 గ్రాముల మైనంకి 1 కేజీ మెటల్ పెట్టుకోవాలి. సేదారంతో పాటు 10% వేస్టేజ్ వస్తుందండి. అప్పుడు మనకి స్వామి అమ్మవారు విగ్రహాలు 2 కలిపి 5 కేజీల బరువు గల విగ్రహాలు తయారవుతాయి. ఈ విగ్రహాలను తయారు చేయమని చెప్పేసి మనకు బాపట్ల వాళ్ళు ఆర్డర్ ఇచ్చారండి. ఇంటి పూజకు కావాలని చెప్పి, ఇంట్లో పెట్టి పూజ చేసుకునే దానికోసం అని చెప్పేసి అందుకు తయారు చేస్తున్న విగ్రహాలని. ఇప్పుడు అవుట్లైన్ వచ్చిన తర్వాత విగ్రహానికి ముఖ కవలికలు అమర్చుకున్నాము. ముఖ కవలికలు అమర్చుకున్న తర్వాత స్వామివారికి చేతులు అంటించుకుంటున్నాము. చేతులు అంటించుకోవడం కూడా పూర్తయిందండి. ఇప్పుడు స్వామివారికి ఆభరణాలు వేస్తున్నాము. ప్రజెంట్ ఇప్పుడు స్వామివారి మెడలో సర్పం అమరుస్తున్నాము. ఒక్కొక్క దేవతా విగ్రహానికి ఒక్కొక్క ఆభరణాలు ఉంటాయని చెప్పాను కదండి నేను లాస్ట్ వీడియోలో. అలాగే మనము వెంకటేశ్వర స్వామి వారికి ఏ విధమైన ఆభరణాలు వేసామన్నది కూడా చెప్పాను. అలాగే ఈరోజు శ్రీ చంద్రశేఖరమూర్తి స్వామి వారికి ఏ విధమైన ఆభరణాలు వేసామన్నది కూడా నేను చెప్తాను. స్వామివారిని మేము ఉత్తమ దశతాళం కొలతలతో తయారు చేస్తున్నామండి. అలాగే గౌరీదేవి అమ్మవారిని మధ్యమ దశతాళం కొలతలతో తయారు చేస్తున్నాము. స్వామివారికి మేము ఏ విధమైన ఆభరణాలు వేసామన్నది చెప్తాను. నెత్తి మీద ఎడమ పక్క చంద్రవంక, అలాగే ఉమ్మెత్తు పువ్వు, అలాగే కుడిపక్క గంగాదేవి మరియు సర్పము, మధ్యలో కపాలం అమర్చవలెను. కాకపోతే ఇది ప్రజెంట్ మైనం వర్క్ మాత్రమేనండి. ఇది ఫినిషింగ్ తర్వాత మనిషి కపాలంలా తయారు చేసి స్వామివారికి నెత్తిపైన అమర్చుకోవాలి. స్వామివారి ఎడమ చెవిలో పత్రకుండలం, అలాగే కుడి చెవిలో మకర కుండలము ఉంటుంది. ఎడమ చేతిలో జింక పిల్లను, అలాగే కుడి పక్కన పరశును ధరించి ఉంటారు స్వామివారు. కుడి పక్క అభయహస్తము, అలాగే ఎడమ పక్క వరద హస్తము అమర్చబడి ఉంటుంది. మొత్తం అమరిక అర్ధనారీశ్వర తత్వాన్ని సూచిస్తుందండి. మనం గమనించినట్లయితే ఎడమ పక్కన స్త్రీతత్వాన్ని సూచిస్తుంది. ఎడమ పక్కన ఉన్న పత్రకుండలము, అలాగే లేడిపిల్ల మరియు వరద హస్తము ఇవన్నీ స్త్రీతత్వాన్ని సూచిస్తాయి. ఫినిషింగ్ తర్వాత చూస్తే మనకు విగ్రహం ఎంత అద్భుతంగా తయారైనదన్నది మనం చూడొచ్చు. ఇక్కడ స్వామివారికి జటాజూటం తయారు చేస్తున్నారు. అలాగే ఇక్కడ మెడకి కంటి, నాగాభరణము, యజ్ఞోపవేతము, ముత్యాలహారము, ఉదరబంధము, నడుము నందు మొలతాడు, నక్షత్రహారము, మేఘల మొదలగునవి ఉంటాయి. కుడి కాలికి వీర కంకణం ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ చిన్న గంగాదేవిని తయారు చేస్తున్నారు నెత్తి మీద పెట్టడానికి. అలాగే చిన్న సర్పమును కూడా తయారు చేసి తలపైన అమరుస్తున్నారు. ఇలా చిన్న చిన్న విగ్రహాలు మైనంలో తయారు చేసేటప్పుడు మనకి అంత అద్భుతంగా అయితే మనకి ఇదవ్వదండి. కాకపోతే ఇది ఫినిషింగ్ అయిన తర్వాత చూడాలి, చాలా చాలా అద్భుతంగా తయారవుతాయి అన్నమాట. ఈ ఆభరణాలన్నీ వేయడం పూర్తయిన తర్వాత విగ్రహానికి మట్టి కట్టి మోల్డ్ తయారు చేస్తారు. ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. తర్వాత మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత కూడా విగ్రహాలు ఏ విధంగా తయారయ్యాయి ఏమన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. అలాగే నెక్స్ట్ వీడియోలో నేను గౌరీదేవి అమ్మవారిని కూడా తయారు చేస్తున్నాము. ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చిన్న సర్పం తయారు చేసుకుంటున్నారండి తలపైన అమర్చడానికి. చాలా చాలా చిన్న విగ్రహాలండి, చాలా చిన్నగా చేసుకోవాలి ఆభరణాలు కూడా. చూసారండి, ఇక్కడ తలపైన సర్పం కూడా అమర్చుకున్నాము. ఇప్పుడు మీరు చూసినట్లయితే స్వామివారికి నేను చెప్పిన ఆభరణాలన్నీ కూడా విగ్రహానికి పర్ఫెక్ట్గా అమర్చుకున్నాము. ఈ విధంగా విగ్రహం అవుట్లైన్ తయారైపోయింది. అంటే వ్యాక్స్ మోడల్లో విగ్రహం తయారు చేయడం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది.
ఇదిగోండి మొత్తం ఆభరణాలు ఆయుధాలు అన్నీ అమర్చుకున్న తర్వాత స్వామివారు ఈ విధంగా అయితే తయారయ్యారు. చాలా అద్భుతంగా ఉంది చూడ్డానికి. ఇది ఈరోజు మన శిల్పశాలలో మేము చేసిన శ్రీ చంద్రశేఖరమూర్తి స్వామివారి విగ్రహము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.